మన బిత్తిరి సత్తి యాదునడా? అరే బిత్తిరి సత్తి యాదెందుకుండడండి? అసలు బిత్తిరి సత్తి పేరు చెప్పంగానే అందరికి ఒక రకమైన బిత్తిరితనం వచ్చేస్తుంది. ముఖంలా, చేట్ల, నవ్వులా, మాటలల్లా. ఏమంటారు? అంతగానం పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ బిత్తిరి సత్తి. అయితే ఇంతకీ బిత్తిరి సత్తి గురించి ఎందుకు వచ్చిందంటే, ఈ పిల్లగాడు ఇప్పుడు టీవీలలోనే కాదు సినిమాలలో కూడా పోతున్నాడు. అబ్బో ఏం డిమాండ్ పెరుగుతుంది. మొత్తం తర్వాత మళ్ళా మన బ్రహ్మానందం తర్వాత ఈ బిత్తిరి సత్తికే మొత్తము డిమాండ్ పెరిగేలాగుంది. సరే ఏదైనా మంచిదే కదా, మంచి కామెడీ చేసేటోడు, అందరిని నవ్వించేటోడు. గంత ముందు పోతుంటే మనం కూడా ఏమంటాం? ఆశీర్వదిస్తాం, గుడ్ లక్ చెప్తాం. సరే మొత్తానికి బిత్తిరి సత్తి ఏం చేసిండంటే, హీరోయిన్ కాజల్ తోటి జరసేపు ప్రాంకులు ప్లే చేసిండు. ఎట్లా అంటారా? మంచిగా ఏం సినిమా వస్తుంది ఇప్పుడు? అది నేనే రాజు నేనే మంత్రి సినిమా వస్తుంది కదా, మన హీరో రానాది. ఆ సినిమా ఫంక్షన్లా ఇక మైక్ పట్టుకుండు ఆడియన్స్లలో కూర్చొని, ఒక్క నిమిషం ఒక్క నిమిషం అని ఇక హీరోయిన్ కాజల్ని పిలిచిండు. పిలిచి మీరు విటమిన్ సాంగ్లు ఎందుకు చేస్తుండ్రు అని అడిగిండు. అదేనండి మన బిత్తిరి సత్తా అంటే విటమిన్ సాంగ్ అంటే ఐటమ్ సాంగ్ని విటమిన్ సాంగ్ అని అనేసరికి అక్కడ మొత్తం హాల్లో అంతా పగలబడి నవ్విండ్రు. ఇక కాజల్ కూడా మీరు చెప్పండి, తెలుగులో చెప్పండి అంటూ తను చెప్పుకొస్తుంది. తను బిత్తిరి సత్తా అంటే లేదు లేదు హిందీ వస్తుందా తెలుగు వస్తుందా నీకు వస్తుందా అర్థమవుతుందా అంటూ కాజల్నే జరసేపు కన్ఫ్యూజ్ చేసిండు. ఇంకా కాజల్ ఏం చేసింది, అరే మీరేం పర్వాలేదు మీరు తెలుగులో మాట్లాడండి. చక్కగా కాజల్ ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసింది, చక్కగా మంచి తెలుగు మాట్లాడుతుంది ఇప్పుడు ఆమె. విటమిన్ సాంగ్ ఎందుకు చేసిరంటే, విటమిన్ సాంగ్ ఇందులో లేదు, అప్పుడు చేసినాను, మంచిగా ఉందా, మీకు నచ్చిందా పక్కా లోకల్ అని అడుగుతుంది. అయితే మీకు హిందీ బాగానే మీకు అర్థమవుతుంది, అయితే మీకు హిందీ తెలుగు ఏం ప్రాబ్లం లేదు అని దాని మీద ప్రాంక్ వేస్తాడు మన బిత్తిరి సత్తి. ఆ తర్వాత ఈ సినిమాలో మీరు విటమిన్ సాంగ్ చేసిండ్రా అని అడుగుతాడు. ఏది నేనే రాజు నేనే మంత్రి సినిమాలో. లేదు లేదు ఇందులో నేను కేవలం రాధాగానే కనిపిస్తాను, ఓన్లీ యూ కెన్ సీ మీ యాజ్ రాధా అని అంటుంది. ఇక ఆ తర్వాత వీళ్ళ కాన్వర్జేషన్కి అక్కడ ఉన్న హాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ సినిమా టీం మెంబర్స్ అందరూ కూడా తెగ పగలబడి నవ్విపోతూ ఉంటారు. ఇక ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారైతే బిత్తిరి సత్తి మాట్లాడుతూ ఉంటే ఆయన ఫేస్లోని ఈయన ఎక్స్ప్రెషన్స్ తెచ్చుకొని మరి ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఇక పక్కా లోకల్ సాంగ్ గురించి టాపిక్ వచ్చినప్పుడు, అరే ఈ సాంగ్ మస్తు ఉండే, నువ్వు మళ్ళీ చేసినావు అంటే, లేదు నేను రాధగానే కనిపిస్తానంటూ చెప్పుకొచ్చింది. ఇక రాధ అనే పాత్రని మాత్రమే చూస్తారు ఈ సినిమాలో అంటూ కాజల్ ఎండ్ చేస్తుంది అక్కడ కాన్వర్సేషన్. ఆ ఫంక్షన్ ని హోస్ట్ చేస్తున్న నవదీప్ అక్కడికి కట్ చేస్తాడు. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to